శ్రీ గణేశాయ నమః, శ్రీ మాత్రే నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అలాగే ఈరోజు 12వ రోజు పారాయణము కార్తీక పురాణంలో చేద్దాము. వశిష్ఠుల వారు మహారాజుని ఈ విధంగా అంటారు. జనక మహారాజుని, ఓ మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారము అలాగే కార్తీక ద్వాదశి రోజు ఉపవాసం ఉండి చక్కగా వ్రతం గనక చేస్తే ఏ విధమైన ఫలితములు మహిమలు కలుగుతాయో నేను మీకు వివరించేదను, శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పి ఈ విధముగా తెలియజేస్తున్నారు వశిష్ఠుల మహర్షుల వారు. కార్తీక సోమవారం రోజు ఉదయం నన్ననే స్నానము ఆచరించి ప్రాతకాలం నిద్ర లేచి కాలకృత్యములు తీర్చుకున్న అనంతరము నదికి పోయి స్నానము ఆచరించవలెను, ఆచమనము చేయవలెను. ఆ తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానము ఇచ్చి ఆ తర్వాత ఆ రోజంతయు ఉపవాసము ఉండి చక్కగా కూడా సాయంకాలము వేళ శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ వెళ్ళి భక్తిగా దేవుణ్ణి పూజించి చక్కగా కూడా నక్షత్ర దర్శనం చేసిన తర్వాత అటు పిమ్మట భుజించి చంద్రునికి నమస్కరించిన పిమ్మట నక్షత్ర దర్శనం చేసిన పిమ్మట భుజించవలయను. ఈ విధముగా చేసిన వారికి సకల పాపములు నివారణము అగుటయేగాక మోక్షము కూడా సిద్ధించును అని చెప్పి వశిష్ఠుల వారు వివరిస్తున్నారు. ఆ తర్వాత కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన రోజు ఎవరైతే కూడా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి చక్కగా కూడా ఏమి జరుగును అంటే, ఒకవేళ కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన రోజు గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తే చక్కగా కూడా 100 రెట్ల ఫలితం అధికంగా వచ్చును అని చెప్పి వశిష్ఠుల వారు వివరిస్తున్నారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే కూడా చక్కగా కూడా పూర్ణోపవాసము పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం సమయానికి అంటే నక్షత్రాలు చంద్రుడు వచ్చే సమయానికి ఎవరైతే చంద్రుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చక్కగా కూడా ఆ రోజంతా ఉపవాసము ఉన్న తర్వాత బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి ఆ సాయంత్రము నక్షత్రాన్ని చూసిన తర్వాత కొంతమంది భుజిస్తారు, ఇంకొంతమంది అయితే ఏకాదశి వేళ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి కేవలము తులసి తీర్థంతో గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా గడిపి ఆ రాత్రంతా కూడా వైష్ణవాలయంలో పురాణ పఠనంతో కాలక్షేపం చేయాలి. చేసిన తర్వాత శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణులకు బ్రాహ్మణ సమారాధన అని చెప్పేసి చేస్తే, అంటే మరుసటి రోజు అంటే కార్తీక ద్వాదశి వచ్చిన రోజు బ్రాహ్మణ సమారాధన చేసి ముందు రోజు మొత్తము పూర్ణ ఉపవాసం గనక ఎవరైతే ఉంటారో వారికి చక్కగా కూడా ఏమి లభిస్తుంది అంటే 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితము లభిస్తుంది. ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ వేళ ఎవరైతే చక్కగా కూడా గంగా నదిలో స్నానము చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇస్తే ఎంతటి విశేషమైన ఫలితం కలుగుతుందో అంతకంటే అధికమైన ఫలితం కలుగుతుంది ఈ యొక్క కార్తీక ద్వాదశి వ్రతం ఎవరైతే చేస్తారో అని చెప్పి వశిష్ఠుల వారు వివరిస్తూ ఉంటారు జనక మహారాజుకి. అలా తర్వాత ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది అంటే, శ్రీమన్నారాయణుడు సరిగ్గా ఆషాఢ శుద్ధ కార్తీక మాసంలో యోగ నిద్రలోకి ఉపక్రమించి సరిగ్గా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆ యోగ నిద్ర నుంచి మేలుకొంటున్న సమయంలో ఎవరైతే కూడా చక్కగా కూడా ఈ ఉపవాస దీక్ష కార్తీక శుద్ధ ఏకాదశి అలాగే ద్వాదశి 2 రోజులు కలిపి చేస్తారో వారు శ్రీ మహావిష్ణువుకి మహా ఇష్టమైన వాళ్ళు, ప్రీతిపాత్రమైన వాళ్ళుగా మారుతారు. కారణం ఏంటంటే, శ్రీ మహావిష్ణువుకి కార్తీక శుద్ధ ఏకాదశి అన్న కార్తీక శుద్ధ ద్వాదశి అన్న చాలా ప్రీతికరమైన రోజులు కాబట్టి, అలాగే శివునికి కూడా
ఏకాదశి, ద్వాదశి చాలా ప్రీతికరమైన రోజులు కాబట్టి ఎవరైతే ఇద్దరి స్మరణ, ఇద్దరి పారాయణం చేస్తారో ఉసిరి చెట్టు కింద కానీ దేవాలయంలో కానీ చేస్తారో వారికి త్వరితగతిన హరిహరుల ఇద్దరు కరుణ కలుగుతుంది అని చెప్పేసి చెబుతాడు. ఆ తర్వాత ఈ రోజున కార్తీక ద్వాదశి రోజు ఎవరైతే చక్కగా సంపద కలిగి ఉంటుందో, సంపన్నులైతే గనుక ఆవుకి విశేషించి ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు చేయించి అటు పిమ్మట ఆవు కాళ్ళకు కూడా వెండి డెక్కలు చేయించి తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి గనుక ఆవుని దూడని కలిపి ఎవరైతే దానం ఇస్తారో వారికి విశేషించి కూడా ఆయువు వృద్ధి జరగడమే కాకుండా శరీరంలో ఉన్న సకల వ్యాధులు నివారణ అవ్వడమే కాకుండా శరీరంలో ఎన్ని రోమాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో సర్వ సుఖములు అనుభవింతురు అని చెబుతాడు వశిష్ఠుడు. ఆ తర్వాత కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన, ఫలదానం చేసిన, దీపదానం చేసిన, అన్నదానం చేసిన, సాలగ్రామము దానం చేసిన విశేషమైన ఫలితం ఉంటుందని చెబుతూ ఉంటాడు. అలాగే గొప్ప ఫలమును కలుగును అని చెబుతాడు. ఇంకా ఏమి చెబుతున్నాడు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కానీ, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు కానీ ఎవరైతే కంచు పాత్రలో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేస్తారో వారికి చక్కగా కూడా పూర్వజన్మమందు చేసిన పాపములు పోవడమే కాకుండా ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా నివృత్తి అవుతాయి సుమా అని చెప్పి ఈ యొక్క జనకుడికి చెబుతూ ఉంటాడు వశిష్ఠుడు. అలాగే ద్వాదశి రోజు ఎవరైతే గనుక యజ్ఞోపవీతములతో కూడి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తారో వారికి చక్కగా కూడా సుఖము, ఇహమందు సుఖము, పరమందు మోక్షమును సిద్ధించును అని చెబుతాడు. అలాగే ద్వాదశి రోజున ఎవరైతే బంగారు తులసి చెట్టు కానీ అలాగే సాలగ్రామము కానీ ఎవరైతే ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తారో వారికి ఎటువంటి ఫలితము లభిస్తుంది అంటే 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని గనక బ్రాహ్మణునికి దానం ఇస్తే ఎంతటి విశేషమైన ఫలితం ఉంటుందో అంతటి విశేషమైన ఫలితం ఉంటుంది బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ దానం ఇచ్చిన వారికి అని చెబుతాడు వశిష్ఠుడు. ఇక మనము దీనికి ఉదాహరణగా ఒక కథ కూడా కలదు, శ్రద్ధగా ఆలకింపుము. ఇక కథా విశేషంలోకి వెళతాము. సాలగ్రామ దాన మహిమ. ఈరోజు కథ ఏమిటి అంటే పూర్వము అఖండ గోదావరి నదీ తీరమున ఒకానొక పల్లె యందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడయి అధికముగా ధనము కూడబెట్టచ్చు తాను అనుభవించక పరులకు దానము ఇవ్వక చాలా పిసినారిగా జీవిస్తూ ఉండేవాడు. బీదలకు దాన ధర్మములు చెయ్యక, యజ్ఞములు చెయ్యక, చక్కటి కార్యములు చేయక, అన్నదానము చెయ్యక, మరి ఏ విధమైన దానము చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతోని ఇతరులను దూషిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు ఈ యొక్క వైశ్యుడు. అలాగే తాను శ్రీమంతుడనను విర్రవీగుచు పరులను నిందిస్తూ ఉండేవాడు. తర్వాత ఉపకారము ఏమాత్రమైనను చేసి ఎరుంగడు. అలా ఏ జీవికి ఉపకారము చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరించుదుమా అని చెప్పి బుద్ధిమాంద్యంతో జీవిస్తూ ఉండేవాడు. ఇలాంటి కుత్సిత బుద్ధితో జీవిస్తున్న ఈ యొక్క విప్రుడు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడతడు తన గ్రామమునకు సమీపమున ఉన్న ఒక పల్లెలో ఇంకొక బ్రాహ్మణుడు తన వద్దకు వచ్చాను. తన గ్రామ సమీపంలో ఉన్న వేరొక బ్రాహ్మణుడు తన ఇంటికి వచ్చి తన వద్దనున్న ధనమును తనకు వడ్డీకి ఇవ్వవలసిందిగా కోరటం. అందుక పిసినారి బ్రాహ్మణుడు వైశ్యుడు ఏమి చేశాను అనగా
తనను వద్దన్న ధనమును అధిక వడ్డీకి అప్పు ఇచ్చాను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకు తిరిగి ఇవ్వవలసిందని ఈ యొక్క అప్పు ఇచ్చిన బ్రాహ్మణుణ్ణి అడగగా ఆ విప్రుడు ఈ విధముగా అన్నాడు, అయ్యా, నా దగ్గర ఇప్పుడు ధనము సిద్ధముగా లేదు. దయచేసి ఒక నెల రోజులు నాకు గడువునివ్వండి. తప్పక మీ రుణము తీర్చుకొందును. ఒకవేళ రుణము కనుక తీర్చుకోలేని పక్షంలో మరుజన్మలో అయినా పుట్టి మీ ఇంట జంతువుగానైనా పుట్టి మీ రుణము తీర్చుకొందును అని చెప్పి సవినయముగా వేడుకొనెను అప్పు తీసుకున్న బ్రాహ్మణుడు. ఇలా అనేసరికి ఆ మాటలకి కోమటికి చాలా మండిపడి ఇట్లు అనేను, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను, వీలు కాని ఎడల నీ కంఠము నరికివేయుదును సుమా అని చెప్పి భయపెట్టేసరికి ఆ ఆవేశం కొలది ఏమి చేశాడయ్యా అంటే, వెనక ముందు ఆలోచించకుండా తన మొలనున్న కత్తిని తీసుకొని ఒక్క వేటుకు పాపము ఈ అప్పు తీసుకున్న బ్రాహ్మణుణ్ణి నరికి పాడేసరికి ఆ కోమటికి ఈయన చనిపోయిన దృశ్యం కనపడి ఈయనే చంపేశాడు. మళ్ళీ భయపడుతూ ఎవరైనా రాజభటులు చూస్తే కనుక తనను వచ్చి పట్టుకొని పోదురు అని భయము కలిగి ఏమి చేశాడంటే తన గ్రామమునకు పారిపోయాను. ఎవరికి చెప్పకుండా గ్రామమునకు పారిపోయి ఇక ఆ రోజు నుంచి బ్రాహ్మణుణ్ణి చంపిన కారణంగా బ్రాహ్మణ హత్య మహాపాపము గనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి అతనికి కుష్ఠవ్యాధి కలిగిన తర్వాత నానా బాధలు పడుచు కొన్నాళ్లకు ఈ బ్రాహ్మణుడు ఎవరైతే అప్పు ఇచ్చాడో ఇంకో బ్రాహ్మణుణ్ణి హత్య చేశాడో ఆ బ్రాహ్మణుడు కూడా మరణించాను. ఈ భయంతో కుష్ఠవ్యాధితోటి మరణించాను. ఆ తర్వాత వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయిరి. రౌరాది నరకములు పడి నరకములో బడిద్రోసిరి, నరక కూపముల బడద్రోసిరి యమదూతలు. ఇలా ఉండగా ఈ యొక్క వైశ్యునకు ఒక కుమారుడు గలడు. అతని పేరు ధర్మవీరుడు పేరుకు తగినట్టుగానే చక్కగా దాన ధర్మములు చేసి పుణ్యకార్యములు ఆచరించుచుండెను. ఆ తర్వాత నీడ కొరకయ్యి పరుల కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ పరులకు నీడ కోసమని చెప్పి చెట్లు నాటించడము, ఆ తర్వాత తటాకములు తవ్వించడము నీటి సమస్య లేకుండా కోసము, ఆ తర్వాత నూతులు తవ్వించడము, ఇలా అంతా చేస్తూ మంచి కీర్తిని ప్రతిష్టని సంపాదించాడు ధర్మవీరుడు. అలా తండ్రి సంపాదించిన సంపాదన అంతా ధర్మ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటాడు ధర్మవీరుడు. అలాగే ఒకనాడు యమలోకం వైపుగా ప్రయాణిస్తూ నారద మహర్షి త్రిలోక సంచారి యమలోకం నుంచి ఇటుగా భూలోకం వైపు ధర్మవీరుని ఇంటికి వచ్చి పలకరిస్తాడు. ఆయన్ను అతి సవినయంగా అర్కపాద్యాదులు తన శక్తి కొలది చక్కగా కూడా దండ ప్రమాణాలు ఆచరించి ఈ యొక్క విధుల చేత సత్కరించి చక్కగా కూడా కుశల ప్రశ్నల అనంతరము నారదుడు ఇట్లంటాడు, ఏమనగా, ఓ ధర్మవీరుడా, నీవు నీ తండ్రి అక్రమంగా సంపాదించిన స్వార్జితాన్ని నీవు చక్కగా దాన ధర్మాలు చేయుచుంటివి, బాగుగా ఉన్నది. నీ యొక్క కీర్తి ప్రశంసనీయము, చక్కగా అందరూ కూడా నీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు నవ్వుతూ, అలాగే ధర్మవీర, నీకొక హితవు పలికెదను, శ్రద్ధగా ఆలకింపుము. నీ తండ్రి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్న కారణంగా అధిక వడ్డీలతోటి ప్రజల్ని పీడించిన కారణంగా నానా నరకయాతనలు పడుచున్నాడు. అక్కడ యమలోకం నుంచే నీ దగ్గరకు వస్తున్నాను. నీ ఒక పని చెయ్యి, సాల గ్రామమును దానం చెయ్యి, నా మాట విని అని అంటాడు నారదుడు ధర్మవీరుడితోటి.
అలా అలా అన్న తర్వాత ఏమి చెబుతాడు అంటే, శ్రీ మహావిష్ణువుకు శుద్ధ కార్తీక శుద్ధ ద్వాదశి అతి ప్రీతికరమైనది. ఆ రోజు గనుక నువ్వు సాలగ్రామ దానము చేసితే నీ తండ్రికి నరక బాధల నుంచి తప్పించిన వాడవుతావు. నీవు ఈ పని చేయి సుమా అని అంటాడు నారదుడు. అలాగే ఆ రోజు స్నాన జప దానములు ఏవి చేసినను, స్నాన జప దానములు ఏవి చేసినను అత్యంత ఫలితము కలుగుతుందని గుర్తించు ధర్మవీర అని చెబుతాడు. అలాగే 4 జాతులలో ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, అలాగే పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా, చోరడైనా జారుడైనా ఎవరైనా సరే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చక్కగా కూడా ఉపవాసం ఆచరించి సూర్యుడు తులారాశి యందు ఉండగా ఈ నిష్టగా ఈ ఉపవాసం ఉండి సాలగ్రామమును దానం ఎవరైతే చేస్తారో వారికి యమలోకంలో యమలోకంలో ఎటువంటి బాధలు అంటే నరకకూపములు పడకుండా పితృదేవతలు ఎవరైనా నరకంలో ఉంటే గనక వారికి కూడా విమోచనం కలుగుతుంది అని గుర్తించు ధర్మవీర అని అంటాడు నారద మహర్షి. అట్లు నీ తండ్రి రుణం తీర్చుకో, నువ్వు సాలగ్రామ దానము చెయ్యి ఈ వ్రతం చేసి అని అంటాడు నారదుడు. అలా అన్న వెంటనే ధర్మవీరుడు, ఓ నారద మునివర్య, నేను గోదానము భూదానము హిరణ్యదానము కూడా చేసి తిని కాన ఈ దానము ఎందుకలను చెయ్యవలెను, నేను ఎందువలన ఈ సాలగ్రామ దానము నేను చెయ్యవలెను, ఇన్ని దానములు చేసినప్పటికీ నా తండ్రికి మోక్షము కలగలేదు, నానా నరక బాధలు పడుచుంటిరి అని మీరే నాకు విన్నవించితిరి. ఇక ఈ సాలగ్రామము దానము చేసినంత మాత్రాన ఆయన విముక్తి చెందున నరక బాధల నుంచి అని చెప్పి నారదుడితో అంటాడు ధర్మవీరుడు. ఆయన సంశయాన్ని తెలియజేస్తూ, ఆకలిగా ఉన్నవాడికి ఆకలి తీరునా, దాహంగా ఉన్నవాడికి దాహం తీరునా, ఎందుకొలది ఈ సాలగ్రామ దానము మహర్షి అని చెప్పి అడుగుతాడు ఈ యొక్క ధర్మవీరుడు. దానికి నారదుడు చిన్న చిరునవ్వి నవ్వి, నాయన ధర్మవీర, ఇంతటి సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నావు, నీవు నిష్కర్షగా పలుకుచుంటివి, నీ యొక్క అవివేకము స్పష్టముగా తెలుస్తుంది నీ మాటల వల్ల అని చెప్పి విచారించి, ఓ వైశ్యుడా, సాలగ్రామము కేవలము శిల మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ యొక్క శ్రీహరి యొక్క రూపము అని గుర్తించలేకపోతున్నావు. అది శిల మాత్రము కాదు, శ్రీహరి యొక్క రూపము, ప్రతిరూపము అని గ్రహించు వైశ్యుడా అని చెప్పి అంటాడు నారద మహర్షి. అన్ని దానముల కంటే కూడా సాలగ్రామము దానము చేసిన వారికి చక్కగా కూడా కలుగు ఫలితమే గొప్పది, ఇది నీవు గుర్తించు సుమా అని అంటాడు. నీ తండ్రిని నరక బాధల నుండి తప్పించు. అలాగే ఈ సాలగ్రామంని ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీమన్నారాయణుడికి ప్రీతి పాత్రముగా హరినామ స్మరణ, ఉపవాస దీక్షలు చక్కగా కూడా బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు భోజనాలు పెట్టిన అనంతరం ఎవరైతే హరినామ కాలక్షేపం చేసి లేదా శివదేవుని పఠనము చేసినను, ఏ పఠనము చేసినా శివకేశవులిద్దరూ సమానమే కాబట్టి ఆ తదుపరి రోజు ఎవరైతే కూడా సాలగ్రామ దానము చేసేదరో వారు చక్కగా కూడా రౌరవాది నరకంల నుండి తప్పించుకున్న వారే కాక వారి పితృదేవతలు కూడా తప్పించుకోబడతారు. ఇది నీవు నా మాట విను ధర్మవీర అని చెప్పి నారదుల వారు ఆయనకు విన్నవిస్తూ ఉంటారు. అటు పిమ్మట విముక్తి గావించుము అని చెప్పి అనగా, ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అలా నారదుడు చెప్పిన విధంగా వినక ఈ యొక్క ధర్మవీరుడు ధనము కలిగిన వాడైనప్పటికీ దాన సామర్థ్యం కలిగి ఉండినా సరే దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా
ఈ యొక్క సాలగ్రామ దానమును చెయ్యడు. చేయకపోయేసరికి కొంతకాలం నాకు అతడు కూడా చనిపోయాను, మరణించను. నారదుడు చెప్పిన హితబోధ పెడచెవిన పెట్టుట కారణంగా ఏమి జరిగింది అంటే, మరణానంతరము 7 జన్మలు కూడా పులి అయి పుట్టి, మరి 3 జన్మల యందు వానరమై పుట్టి, మరి 5 జన్మల యందు ఎద్దుగా పుట్టి, మరి 10 జన్మల యందుయు మానవ స్త్రీగా పుట్టి, అలాగే 10 జన్మలు పందిగా జీవించెను. ఇట్లు జరిగిన తర్వాత ఎప్పటికో 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా జన్మించెను. ఆమెకు యవ్వన కాలం వచ్చేసరికి ఆ పేద బ్రాహ్మణుడు తన కూతురికి వివాహం చేసిన తరువాత పెండ్లి అయిన కొంతకాలమునకే ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీకి భర్త చనిపోవడం చేత వైధవ్యము సిద్ధించినది. చిన్నతనమునందే ఏమీ అనుభవించక ఇన్ని అష్టకష్టములు పడుతున్న ఈ బ్రాహ్మణ స్త్రీని చూసి తల్లిదండ్రులు, బంధువర్గము, బంధుమిత్రులు అందరూ కూడా చాలా బాధపడుచుంటి దుఃఖించుచుండిరి. కాన ఈమె తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినదో కదా అని దివ్య దృష్టితో ఆలోచించి, ఆమె చేసిన తప్పు పూర్వజన్మలో ధర్మవీరునిగా పుట్టి సాలగ్రామం దానము నారదుడు చెప్పినా చెయ్యనందు కారణంగా, ఈ యొక్క సూక్ష్మ బుద్ధితోటి చేయనందు కారణంగా ఈమె యొక్క తప్పిదము, పోయిన జన్మలో ఈమె చేసిన యొక్క తప్పిదము వల్లనే ఈమెకు వైధవ్యము సంప్రాప్తించింది అని తండ్రి చాలా కూడా దివ్య దృష్టితోటి ఆలోచించిన వాడై వెంటనే ఈవిడ చేత, కూతురు చేత సాలగ్రామ దానము ఇప్పిస్తే తప్ప ఈ దోషము పోదు అని చెప్పి గ్రహించి సాలగ్రామ దానమును కూతురు చేత ఇప్పించెను ఒక బ్రాహ్మణునకు. ఆ ఇప్పించిన వెంటనే ఈ బాల వైధవ్యము అనేది పోయి, మరణించిన తన భర్త తిరిగి ఎటులను బ్రతికి వచ్చి, ఇక ఆనాటి నుండి కూడా బాల వైధవ్యము అనేది పోయి చక్కగా కూడా సుమంగళి తత్వంగా ఉండి ఆ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు ఆనందంగా కలగజేసిరి ఈ నూతన దంపతులు చక్కగా కూడా. అలాగా ఆ రోజు విశేషించి కార్తీక సోమవారం అగుట వలన సాలగ్రామ మహిమ వలననే దానం చేయడం ఒక మహిమ వలననే ఈ యొక్క పోయిన భర్త తిరిగి వచ్చనని చెప్పి వశిష్ఠుల వారు జనకునికి వివరించను. అటు పిమ్మట ఆ నూతన దంపతులు చిరకాలము కూడా సకల సౌఖ్యములతోటి జీవించి మరణానంతరము స్వర్గమున కేగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించింది వేరొక జన్మలో, మరి తర్వాత జన్మలో జన్మించి బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యము సాలగ్రామము దానం చేయుట వలన సరాసరి ముక్తిని పొందింది, మోక్షాన్ని పొందాడు. కుమారుడిగా పుట్టాడు కాబట్టి మోక్షాన్ని పొందాడు. అలా కావున ఓ జనక మహారాజా, వింటివి కదా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన ఫలితముగా ఎలాంటి దాన ఫలితము ఇంతింత కాదు, ఎంతటి విశేషమైన ఫలితం ఉంటుందో విన్నావు కదా ఈ కథను. ఎంత ఘనమైనది, వైధవ్యంతో భర్త లేక బాధపడుతున్న ఆమెకు చక్కటి సంసారాన్ని ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు. అలా వింతలు జరుగుతూ ఉంటాయి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అని చెబుతాడు వశిష్ఠుడు. కావున నీవును సాలగ్రామ దానమును చేయుము అని చెప్పి వశిష్ఠుల వారు ఈ యొక్క జనక మహారాజుకి సాలగ్రామము ద్వాదశి రోజు, కార్తీక శుద్ధ ద్వాదశి రోజు కనుక ఎవరైనా దానం చేస్తే బ్రాహ్మణునికి కానీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి వశిష్ఠుల మహర్షుల వారు ఈ యొక్క జనక మహారాజుకి తెలియజేసిన కథను నేను మీకు వివరించాను. ఇదండి ద్వాదశ అధ్యాయము
12వ రోజు పారాయణము సమాప్తము. తిరిగి 13వ పారాయణము రేపు చేసుకుందాము. అంతవరకు కూడా అందరూ చక్కగా కార్తీక నియమాలు పాటించండి. వీలైనంత వరకు నదీ స్నానాలు చేయటానికి ఉపక్రమించండి. లేని ఎడల తెల్లవారుజామున స్నానం చేయటానికి, నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయటానికి సిద్ధపడండి. అలాగే చక్కగా కూడా ఎవరైతే తెల్లవారుజామున ఈ స్నానాలు చేస్తారో వచ్చే సంవత్సరం కాలం వరకు అంటే జలుబు, దగ్గు ఇటువంటి అనారోగ్యాల పాలు కాకుండా చక్కగా కూడా ఊపిరితిత్తుల సమస్యలు లేకుండా ఉంటారు వచ్చే సంవత్సరం కాలం పాటు అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. 13వ అధ్యాయము కార్తీక పురాణంలో తిరిగి రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. నేను మీ అనుపమ. నమస్కారం.